కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా నియామకమైనటువంటి సందర్భంలో వేములవాడ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆ రాజన్న ఆలయంలో ఇప్పటికే స్వామివారిని దర్శించుకొని శాసనసభ్యుడిగా అవకాశం కల్పించి ప్రజాసేవ రాజన్న దగ్గరకు వచ్చే భక్తులు సేవ చేసే అవకాశం కల్పించినందుకు స్వామివారికి స్వామివారికి దర్శించుకొని వారిని వేడుకోవడం కూడా జరిగింది. అందరూ బాగుండాలని చెప్పని వెంటనే ప్రభుత్వ విప్గా కూడా నియామకం అయిన సందర్భంలో ఈరోజు ఆ పరమేశ్వరుణ్ణి పేదల దేవుడిగా కోరిన కోరికను తీరిస్తే వెంటనే కోడమెక్కి చెల్లిస్తున్నటువంటి నానుని ఈ దేవాలయానికి పేద ప్రజలకు కొంగు బంగారమైనటువంటి రాజన్నను శాసనసభ్యుడు అయినప్పుడు దండం పెట్టుకున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు శుభం జరగాలని అందరికీ మంచి జరగాలని చెప్పని వేడుకోవడం. మరి 15 రోజుల లోపలే నాకు ప్రభుత్వ విప్పుగా అవకాశం రావడం ఆ దేవుడి దయనే రాజన్న దయని చెప్పినటువంటి భావనతో రాజన్నకి ఈరోజు మళ్ళీ మొక్కులు చెల్లించుకునే క్రమంలో వారికి ఈరోజు దర్శించుకొని మా యొక్క మొక్కును చెల్లించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతుందని చెప్పినటువంటి మాటను మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. గత 3 మాసాల నుంచి గడప గడపకు కాంగ్రెస్ పార్టీలు వరంగల్ రైతు డిక్లరేషన్ చెప్పగలిగినాం, చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చెప్పగలిగినాం, కామారెడ్డిలో ఉన్న బీసీ డిక్లరేషన్ను, హైదరాబాద్లో మైనార్టీ డిక్లరేషన్ను ప్రజలకు ఎప్పటికప్పుడు చెబుతూ చైతన్యపరుస్తూ 9 సంవత్సరాల ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వైఫల్యాన్ని గమనించమని చెప్పినటువంటి వైనం ఆ తదుపరి తుక్కుగూడ మహాసభలో శ్రీ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను ఏవైతే అమలు చేస్తాం మీ ఆశీస్సుతో ప్రభుత్వం రావగానే చెప్పినటువంటి ఆ 6 గ్యారంటీలు కూడా మీ ప్రజల్లోకి తీసుకొని పోగలిగినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా మార్పు కోరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి వారం రోజుల్లోపనే మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని గావింపజేసినాం. మహిళా తల్లులు సంతోషంతో అనేక దూర ప్రయాణాలు ఇదివరకు చేయనివ్వటువంటి వారు ఈరోజు ఈ ఉచిత ప్రయాణం వల్ల బంధుత్వాలు పెరుగుతూ ఉన్నాయి, బాంధవ్యాలు పెరుగుతూ ఉన్నాయి, చిరు వ్యాపారులకు మేలు కలుగుతుంది. మహిళా తల్లులు దగ్గర దేవాలయాలకు వెళ్ళి కూడా దేవాలయాల్లోకి వెళ్ళి ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకునే క్రమంలో 10 లక్షల వరకు ఎవరికైతే పేదలకు జబ్బు వస్తే అప్పులు చేసి ఆ జబ్బు నయం చేసుకునే పరిస్థితి రాకూడదని, లేదా డబ్బు లేకపోతే ఇక మరణమే శరణమైనటువంటి పరిస్థితి రాకూడదని రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయల వరకు పెంచేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేయడం జరిగింది. రాబో రోజుల్లో మేము 100 రోజుల్లో 6 గ్యారెంటీ అమలు చేస్తూ ఉన్నాం. కర్ణాటకలో 5 గ్యారెంటీ అమలు చేస్తామని మాట ఇచ్చినాం, అమలు చేసి తీరినాం. ఇక్కడ కూడా 100 రోజుల్లో ఒక్కొక్క గ్యారెంటీని వీలైనంత తొందరలో 100 రోజుల్లోనే పూర్తి చేసి పేద ప్రజల అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ప్రభుత్వ విప్పుగా నియామకమైనటువంటి తదుపరి ఆ రాజరాజ స్వామిని దర్శించుకొని స్వామివారిని ప్రార్థన చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి అంతా మంచి జరగాలని చెప్పని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖిస్తూ ఆరోగ్యంతో ఉండాలని చెప్పని ఆ స్వామిని కోరుకుంటూ రాబో రోజుల్లో మేము చేసేటువంటి ప్రతి పనికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడే క్రమంలో స్వామి ఆశీస్సులు ఉండుగా ఉండాలని చెప్పి సందర్భంగా స్వామిని ప్రార్థిస్తూ మరి ముందుకు సాగుతున్న మాట సందర్భంగా తెలియజేస్తాము.